హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ప్రతిరోజులాగా ఈరోజు కూడా ఈవినింగ్ అయితే వాకింగ్కి అయితే వచ్చామండి. ఈ మేకలు అయితే అదేనండి, గొర్రెలు పొట్టేళ్ళు అన్నీ ఉన్నాయి కదా, ఇందులో ఇవి అటువైపు కాలువ అవతల నుంచి ఇటువైపు అయితే దాటిస్తున్నారు ఇంకా వాళ్ళ స్వగ్రామానికి అయితే వెళ్ళడానికండి. మేము వెళ్తున్న టైంలో ఈ మేకల గుంపును అయితే చూసాము. ఈ పొట్టేళ్ళన్నీ మొత్తం కలిసి మేకలు పొట్టేళ్ళు గొర్రెలు మొత్తం కలిపి మొత్తం టోటల్గా 1500 ఉన్నాయంట. మీరే వీడియోలో ముందు ముందు వాటి గురించి ఆ తాతగారు చెప్తుంటారు, గమనించవచ్చండి. మొత్తం ఎన్ని ఉంటాయన్నా ఇది? ఇవి మొత్తం 1500 ఉన్నాయమ్మా. 1500 మేము పోతాయిలే అనుకొని దవా దవ వచ్చినాం, మీరే ముందర వచ్చినారు. సాయంకాలం సమయం కదండి, గాలి అయితే మాత్రం చాలా గట్టిగా శబ్దం చేస్తూ పెడుతుంది, హోరుమని. చూసారు, ఇక్కడైతే మీరు మా ఊరి బస్సు అయితే వస్తుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకైతే బస్సు వస్తుందండి, ఊర్లోకైతే వెళ్తుంది. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ మీరు గమనించినట్లయితే చెట్లు అయితే చాలా చక్కగా అయితే చేల దగ్గర అయితే పెంచుకున్నారు. కొంతమంది అయితే వాళ్ళ చేల గట్ల మీద అయితే చాలా చెట్లు అయితే పెంచుకున్నారు. ఇక్కడైతే మీరు చూసినట్లయితే టెంకాయ చెట్లు, కొన్ని చెట్లను అయితే ఇలాగ కొంచెం ప్లేస్ పక్కకు తీసి ఇలాగైతే పెంచారండి. కాలువ గట్టు పక్కనే కాలువకు ఆనుకొని ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కొన్ని పొలాలు అయితే పంట కోసం అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఇలా అన్ని ట్రాక్టర్తో అయితే దున్నించి ఉంచారు. చూస్తూ ఉంటే చాలా చక్కగా ఉంది కదా, మట్టి చాలా కలర్ఫుల్గా ఉంది. అలాగే ఇక్కడ మొత్తం గడ్డి కూడా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గడ్డి మేయటానికి ప్రతిరోజు మేకలు, గొర్రెలు, ఆవులు అలాంటివన్నీ గ్రామంలోకి వస్తూ పోతూ ఉంటాయండి. ఇలా మేపుకొని తర్వాత వాళ్ళ గ్రామాలకు అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే జీవాలకి ఇక్కడ వాటర్ కూడా సప్లైయింగ్ బాగుంటుంది, వాటర్ కూడా వాటికి తాగడానికి బాగా అందుబాటులో ఉంటుంది కాబట్టి. చూసారా, మేమైతే వాటి వెనకానే వెళుతూనే ఉన్నాము. వాళ్ళకి సరిపోయినాళ్ళే. మళ్ళీ ఇక్కడ ఉంది దావడ్డం. టర్నింగ్ కాడ టర్నింగ్ వరకు వదం లేరా చిన్నోడు, పో. నడుచుకుంటూ వచ్చి ఒక చోట అయితే ఆగాము. ఇక్కడైతే వాటర్ అయితే బాగుంది, ఇక్కడ వాటర్ ఉంది. అలాగే నడవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. పక్కన ఇట్లా కింద కూర్చోవడానికి కానీ, ఏదైనా కబుర్లు చెప్పుకోవడానికి కానీ, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. నేనైతే ఇలాగైతే ఇలా వెనక్కి ముందుగా తిరుగుతూనే ఉన్నాను. చాలా చక్కటి గాలి, ఈవినింగ్ టైం కదా, భలే వస్తుందండి. చాలా బాగుంది గాలి కూడా చల్లగా. ఇప్పుడు కొంచెము ఎండలుగా అట్లా ఉంటున్నాయి కదా, అప్పుడప్పుడు వర్షం పడిన ఒక్కటిగా కూడా ఉంటుంది. మేము ఇంకా అక్కడికి వాకింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళక ముందుకి మా బస్సు కూడా తిరిగి వెళ్ళిపోతుందండి. చూడండి, తిరిగి రిటర్న్ అయితే అయ్యింది, నంద్యాలకైతే వెళ్తుంది. ఇక్కడైతే వాటర్లో అయితే మా పిల్లోడైతే ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చాలాసేపు అయితే మేము ఉన్నాము. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి చాలామంది పిల్లలు అయితే అంటే పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు ఎవరు రారులేండి, పెద్ద పిల్లలు అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ లొకేషన్ అయితే బాగుంటుంది. పొలాల పనులకు వచ్చిన వాళ్ళు, ఇలా కరువు పనికి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడైతే కూర్చొని భోజనాలు కూడా చేస్తూ ఉంటారు. మేమైతే ఇలాగైతే నేనైతే వాకింగ్ అలా తిరుగుతూనే ఉన్నాను. ఇంకా మా అక్క అయితే వీడియోలు అయితే తీసుకుంటూ ఉంది. మా సైడ్ అయితే వాటర్ ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ వాటర్ అయితే ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే మా ఏరియాలో ఎక్కువగా వరి పంట వేస్తారు కదా, మాకైతే వాటర్ సప్లై అయితే ఎక్కువనే ఉంటుంది. ప్రతిరోజు వాకింగ్కి వచ్చినా ఈరోజు మాత్రం ఏదో డిఫరెంట్గా ఉందండి వాతావరణము. అందుకే నేను చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. ఉంటానండి.